భయానికి ఆయనంతటా ఆయన స్వచ్ఛందంగా మా గొడవ నుంచి గిడ్డంగుల నుంచి 187 టన్నుల బియ్యం కనపట్టలేదని ఆయనే రిపోర్ట్ చేశాడు. ఉమ్, రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఈ మొత్తం ఈ ఇది జరుగుతున్న కాకినాడ పోర్ట్ లో జరుగుతున్న కుంభకోణంలో ఇది ఒక చిన్న సెలయేరండి. ఇట్లాంటి ఉమ్. ఎన్ని గిడ్డంగుల నుంచి వీళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నాయకులు ఉండారో కూడా అర్థం అవుతుంది. మనం ఇప్పుడు దాకా అనుకుంది ఏంటంటే రేషన్ బియ్యాన్ని వీళ్ళు డీలర్లు ఇచ్చిన తర్వాత వినియోగదారుల నుంచి కలెక్ట్ చేసుకుని పంపిస్తున్నారు అనుకున్నారు. అంటే చాలా రీటైల్ గా కలెక్ట్ చేసి ఒక పెద్ద ఎత్తున, కానీ అసలు గోదాముల నుంచే 100 టన్నులు కూడా వెళ్ళిపోయే అంత సుగమం చేసుకున్నారు మార్గం అనేది ఇప్పుడు బయటపడింది. ఇలాంటి ఇంకా ఎన్ని గిడ్డంగులు ఉన్నాయి, ఎంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారనేది బయటపడాలండి. ఇది ఇప్పుడు వారు చెప్పారు దొరుకుతాయి కదా, మొత్తం విచారణ జరుగుతోంది కదా, ఏ ఒక్కటి వదిలిపెట్టమని అంటుంది కదా ప్రభుత్వం. అవునండి, ఖచ్చితంగా జరగాలి. ఇప్పుడు దాకా ఉన్న తీవ్రత వేరు, ఇది వేరండి. డైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీ నాయకులే గోదాములు నిర్మించి అందులో రేషన్ బియ్యాన్ని నుంచి వ్యాపారంగా చేస్తున్నారు ఒక పక్కన అద్దెల రూపంలో. రెండోది ఏంటంటే మళ్ళీ దాంట్లో నుంచి కూడా 100 టన్నులు మళ్ళీ చేసినా కూడా ఎవరు మనని ప్రశ్నించడం అనే ఒక ధీమాతో చేశారు. ఇప్పుడు అది జరగకపోయేటప్పటికి అసలు ఇంకా చాలా వస్తాయి సార్, ముందు ముందు దీని మీద దృష్టి పెట్టారు. మీరు అన్న పాయింట్ లో అసలు ఈ అద్దెలకు సంబంధించి, రెంట్లకు సంబంధించి అసలు ఎంత కోట్ చేశారు, ఇవన్నీ రావాలి ఇంకా. బాగా చెప్పారండి. ఇప్పుడు మీరు అన్నట్టు అసలు ఈ గోదాములు ఎవరెవరై ఉన్నాయి, వాళ్ళ యజమానులు ఎవరు, తర్వాత ఇప్పుడు ఇది కూడా ఆయన సొంత పేరు మీద పెట్టకుండా వాళ్ళ మిస్సెస్ పేరు మీద పెట్టాడండి. ఉమ్, చూశారు కదా. ఉమ్, తర్వాత ఫ్యామిలీ మొత్తం కూడా మిస్ అవుతున్నారు, ఎందుకంటే వీళ్ళ కుటుంబానికి సంబంధించి ఎవరిని అదుపులోకి తీసుకున్నావో ఇబ్బంది అని. ఇప్పుడు అంత పెద్ద అవినీతి చేసిన వాళ్ళు ఈ చిన్న చిన్నటికి సంఘటన ఎందుకు? పవన్ గారు తెంపుగా వెళ్ళిపోవాలి. ఎస్ జరిగింది, చేయాలి తప్ప నవీన్ గారు చెప్పండి. ఇప్పుడు ఫేస్ చేయాలి తప్ప ప్రజా జీవితంలో ఉండి సమస్య వచ్చినప్పుడు పారిపోతాం, మళ్ళీ సమస్య తీరిన తర్వాత బయటకు వస్తామంటే వీళ్ళకి ధైర్యం ఏమున్నట్టండి? వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎట్లా చెప్పుకోగలుగుతారు? ఇప్పుడు వెళ్ళి స్వచ్ఛందంగా రిపోర్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన పరిణామాలు కూడా ఫేస్ చేయాలి. వాళ్ళ భార్యను తీసుకెళ్లి కలెక్టర్ ముందో లేకపోతే ఎస్పీ ముందో సరెండర్ చేయాలి. వాళ్ళు కేసు ఫైల్ చేశారు కదా. కానీ ఈయన పాత్ర ఉంటుంది కదా, ఈయన మీద కూడా కేసు ఫైల్ అవుతుంది. ఎందుకంటే ఈయన పాత్ర సూత్రధారి కాకుండా అన్ని టన్నుల బియ్యం ఎక్కడి నుంచి అక్రమంగా తరలిస్తారు, ఆయనే మెయిన్ హస్తం ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు ఆమె పేరు నామ మాత్రం, ఎందుకంటే మినిస్టర్ గా ఉండి ఆయన పేరు మీదే గోదాం ఉండి మళ్ళీ గవర్నమెంట్ కి ఇస్తే బాగోదని ఆమె పేరు పెట్టారు. ఊరికే నామ మాత్రమే. చేసిన వ్యవహారం అంతా ఆయనే బాధ్యత వచ్చారు. ఇప్పుడు చాలా సార్లు ఎంపీపీలుగా ఉంటారండి భార్యలు వచ్చి భర్తలే మీటింగులు పెట్టడం మనం చూస్తున్నాం కదా. ఊరికే ఆమె పేరు మాత్రమే. ఇది కూడా అంతే, ఇది చిన్న విషయం కాదండి, చాలా సీరియస్. ఇప్పుడు మీరు అన్నట్టు రాష్ట్రంలో ఎన్ని గోదాములు ఈ పౌర సరఫరాల శాఖ వాళ్ళు తీసుకున్నారు, అందులో ఎవరు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు, తర్వాత గత 5 ఏళ్లలోనూ అసలు ఎంత మిస్ అయింది అనేది ఇప్పుడు లెక్కలు తీస్తే గనక బయటకు వస్తాయండి. ఈయన ఇప్పుడు భయానికి బయటకు వచ్చాడు. ఇప్పుడు 5 ఏళ్లలో గతంలో సర్దుబాటు చేసేసి ఉంటారు బయటికి రానివ్వకుండా. వాళ్ళు రేషన్ డీలర్లకు ఇచ్చినట్టు అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అయిపోయినట్టు. ఇప్పుడు ఇది భారీ కుంభకోణంలో ఒక భాగం మాత్రమే, దీన్ని విడిగా చూడటానికి లేదండి. ఈ ఒక్కడే చేశాడు అనుకోవడానికి లేదు. ఇప్పుడు వాళ్ళు చెబుతున్నారు కాకినాడ ఈయన ఒక్కరే చేశారని ఎవరంటున్నారు? రాష్ట్రం మొత్తం అన్నిట్లో ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందో అంతా బయటికి తీస్తామనే ప్రభుత్వం